హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ముద్రగడ పద్మనాభానికి సంబంధించి మొన్న కూడా మనం ఒక వీడియో చేశాము. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాను, దానికోసం గెజిట్ నోటిఫికేషన్ కూడా గెజిట్ తయారు చేసుకుంటున్నానని చెప్పేసి ఆయన మొన్న మీడియా సమావేశం పెట్టి చెప్పారు. సో నేను ఓటమి చెందిన కాబట్టి చేశాను. ఇప్పటికీ నేను జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటాను. నాకు బుద్ధి జ్ఞానం రాలేదు, నేను జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటాను. ఆయన చేసిన పనులే నేను జై కొడతాను, ఆయన వెనకే నడుస్తాను. ప్రజలంతా కూడా చీకొట్టినా నేను ఆయన వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒక వీడియో చేశాడు. వాస్తవానికి నేను అసలుకి ఆయన ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా. కానీ ఇగ్నోర్ చేసేలాగా ఆయన చేయట్లా. ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ నేను జగన్ వెనక వెళ్తా, మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ తిడతా, ఇంకొకళ్ళని తిడతా అంటే మళ్ళీ మనం కూడా వీడియోలు చేయాల్సి వస్తుంది కదా. దయచేసి ఆ సందర్భంగా నేను అన్నది ఏంటంటే, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అంటున్నాడు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటే మరి మీరు తుప్పుపట్టిన ఇనుము కదా, మీరే చెప్పుకున్నారు. మరి మీరు రెడ్లు మిమ్మల్ని ఆహ్వానిస్తారా? ఫస్ట్ పాయింట్. నేనేం చెప్పా, మీరు తుప్పుపట్టిన ఇనుము కంటే హీనము, మీరు చెదలబట్టిన చెక్క, మీరు మొత్తం వెళ్తే ఇంటిని మొత్తం నాశనం చేస్తారు. సో అలాంటిది మీరు కాపుల్ని మీరు నాశనం చేసే ప్రయత్నం చేశారు. అది పవన్ కళ్యాణ్ దయ వల్ల మీరు ఇప్పుడు కాపుల నుంచి తప్పుకొని రెడ్లలోకి వెళ్తామంటున్నారు అని చెప్పేసి చెప్పా. అలాగే దానికి సంబంధించి మీరు రెడ్డిగా పేరు మార్చుకుంటున్నారు కాబట్టి మరి రెడ్లు కూడా స్పందించాలి దీని మీద అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. దాని మీద బహుశా నా వీడియో చూశారో లేదో తెలియదు, కానీ ఒక వెంకట్రామారెడ్డి గారని ఒక సర్పంచ్ ఆయన స్పందించాడు. అవునా, మరి మా రెడ్లలోకి మీరు ఎందుకండి అని చెప్పేసి ఆయన స్పందించాడు. మరి ఈయన రెడ్డి సంఘం తరపున అధికారికంగా స్పందించారా, లేకపోతే ఆయన అనధికారికంగా స్పందించారా ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన వెంకటరామారెడ్డి గారికి ఒక్కసారి ఫోన్ లైన్ కలపండి. ఆయన ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, వెంకటరామారెడ్డి గారు వెంకటరామారెడ్డి గారు నమస్తే అండి. రెడ్డి గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. వెంకటరామారెడ్డి గారిని లైన్లో తీసుకున్నాను, అసలు మాట్లాడదాం. అంటే ఆ రోజు నేను చెప్పిన అంశం ఏంటంటే, రెడ్లందరూ కూడా ఆహ్వానిస్తారా ఇవన్నీ, ఆహ్వానించకపోతే మీ కామెంట్లు నా వీడియో కింద పెట్టండి అంటే చాలామంది పెట్టారు. మాకు అవసరం లేదు ఆయనని పెట్టారు. ఇక్కడ నేను ఎందుకు ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించానంటే, చాలామంది ముద్రగడ పద్మనాభరెడ్డిగా నామకరణం చేస్తున్నామని పోస్టర్లు తయారు చేస్తున్నారు. దయచేసి పోస్టర్లు అట్లా తయారు చేయొద్దు. రెడ్లు అనేవాళ్ళు కూడా ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ, ఇలాంటి వ్యక్తిని రానిరయ్యా, మీరు అలాంటి చేసి మళ్ళీ రెడ్లను అందరినీ కూడా మీరు వైసీపీ వాళ్ళగా చూడకండి అని చెప్పి చిన్న విజ్ఞప్తి కూడా చేశా. సో బహుశా మరి వెంకటరామారెడ్డి గారు ఏం చూశారో ఏమో తెలియదు, కానీ వెంకటరామారెడ్డి గారు మనకి ఇప్పుడు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఆయన ఏం రాశారో లేఖ అది చదువుదాం, తర్వాత ఆయన స్పందన తీసుకుందాం. రెడ్డి గారు ఒక్కసారి మీ లేఖను నేను చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసము, తర్వాత మీతో మాట్లాడతా. పత్రికా ప్రకటన. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు బలపరిచిన పార్టీ ఘోర పరాజయం పొందినందున ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి కులంలో కలవాలని గెజిట్ పబ్లికేషన్ కొరకు అన్ని సిద్ధం చేసుకున్నట్టు ఒక ప్రకటన 4 రోజుల క్రితం వెలువడింది. వారిని నేను కొన్ని వివరాలు కోరుచున్నాను. అయ్యా పద్మనాభం గారు, మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా మీకు అనుమతి ఇచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు? మా రెడ్ల పరువు తీయటానికి మీరు చేరాలనుకుంటున్నారా? కొత్త ఆంధ్రారెడ్డి సంఘ సభ్యులకు విన్నపము. ముద్రగడ పద్మనాభం గారు రెడ్లలో చేరాలని ప్రకటించి 4 రోజులైనా మీరెందుకు మాట్లాడడం లేదు? గౌరవంగా బ్రతికే రెడ్లం, నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవలసిన అవసరం మనకేమిటి? ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘ సభ్యులుగా మీకున్నది. ఇప్పటికైనా సంఘ సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవటం లేదని ఒక ప్రకటన చేయాలి. ముద్రగడ పద్మనాభం గారు రెడ్లలో చేరటాన్ని ఒక గ్రామ మాజీ సర్పంచ్గా, రెడ్డి సభ్యుడిగా నేను వ్యతిరేకిస్తున్నాను. కర్రి వెంకటరామారెడ్డి, మాజీ సర్పంచి, కొప్పవరం, అనపర్తి మండలం. ఇది వెంకటరామారెడ్డి గారు నమస్కారం అండి. రెడ్డి గారు ఈ లేఖ రాశారు, నేనేమో 2-3 సార్లు వీడియో కూడా చేశానండి. రెడ్డి సోదరులు స్పందించాలి, మీకు సమ్మతమేనా ఆయన మీకు రావాలనేది నేను వీడియో చేశాను. బహుశా మీరు చూశారో లేదో నాకు తెలియదు, బట్ దానికి అనుగుణంగా మీరు లేఖ రాసినట్టు. సార్ మీ వీడియో చూసాను సార్. సార్ సార్ మీ వీడియో చూసానండి. ఓకే.
కానీ మా రెడ్డి సంఘం కానీ స్పందించలేమని ఈ 4 రోజుల నుంచి వెయిట్ చేశాం సార్. ఓకే. మరి ఎందుచేత మా రెడ్డి సంఘం వారు స్పందించలేదు నాకు తెలిసినంత వరకును. ఉమ్, వాళ్ళు ఎక్కడైనా మరి స్పందించి ఉంటే సమస్య వేరే విధంగా ఉండేది. అవునండి. మరి వాళ్ళు ఎందుచేత స్పందించలేదో నాకు అర్థం కాలేదు. ఓకే. కానీ గౌరవంగా బతికే మా రెడ్లు ఇలాంటి అపఖ్యాతి తెచ్చే వ్యక్తులు మా కులంలో కలవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే. మా కులాన్ని మేము కించపరుచుకోవడానికి ఇష్టం లేక ఇలాంటి వ్యక్తులు చేరి మా కులానికి చెడ్డ తెస్తారన్న భావన నాలో కలిగి ఇప్పటికైనా మా సంఘ సభ్యులు స్పందించారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. అది లేఖ రాశారు. ఈ పత్రికా ప్రకటన పంపించాను. ఓకే. ఈ పత్రికా ప్రకటన విడుదల చేసిన తర్వాత కొన్ని ఛానల్స్ వారు అడిగితే వీడియో మాట్లాడి పంపించాను. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. ఏమండి ఇతను ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మరి ఇతర కులానికి అతను జన్మించిన కులాన్ని కూడా కించపరిచినట్టే ఇప్పుడు. అంతే కదండి. ఇప్పుడు సాధారణమైన వ్యక్తి కులాల గురించి మా కులం మాట ఎలా ఉన్నప్పటికీ అవును అతనికి జన్మనిచ్చిన కులాన్ని కూడా అతను కించపరిచినట్టే. అంతే కదండి. ఇప్పుడు ఆ కులాన్ని కించపరిచిన వ్యక్తి మళ్ళా మా కులంలోకి రావడానికి గల కారణం ఏంటో అంతే మాకు అర్థం కావడం లేదు. అతన్ని మా కులంలో కలపడానికి మేము ఎవరో కూడా అంగీకరించాం. అతను మరి ఇప్పటికైనా మనసు మార్చుకుని అతనికి జన్మనిచ్చిన కులాన్ని గౌరవించి ఆ కులంలోనే జీవిస్తే అతనికి గౌరవం ఉంటుంది. ఎందుకు సార్ మమ్మల్ని సుఖం ఉండనీరా మీరు? సార్ తప్పు సార్, కులానికి కించపరచడం తప్పు సార్. జన్మించడం మనకు హక్కు అంతే తప్ప కులాన్ని మనం ఆపాదించడం చాలా తప్పు సార్. కానీ అది ఆయన పెద్ద ఆయన కదా, ఆయనకి తెలియదండి. కాపు కులంలో ఆయన అనేక ఉద్యమాలు చేశారు. సరే, ఒక సాధారణమైన ఒక వ్యక్తి వినండి సార్, రెడ్డి గారు వినండి. ఒక సాధారణమైన ఒక వ్యక్తి కులాల గురించి మాట్లాడిన వ్యక్తి ఒక కులం గురించి ఎప్పుడైనా మాట్లాడి ఇది నా కులం కాదన్నాడంటే ఒక అర్థం ఉంది. ఈయన కులం బేస్ మీద ఎదిగిన నాయకుడు, కులం పేరు చెప్పుకుని ఎదిగిన నాయకుడు, పోనీ కులంకి సంబంధించిన కోటాలో మంత్రి పదవులు తీసుకుని అనుభవించిన నాయకుడు, కులం ఉద్యమం చెప్పి మొత్తం అన్యం పుణ్యం ఎరుగని యువకుల మీద కేసులు పెట్టించిన వ్యక్తి ఇతను. సో ఇతనికి చెప్పండి. కంచాలో గడ్లు బట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చిన వ్యక్తి అండి అతను. కంచాల గడ్లు మోగించిన వ్యక్తి. అవును. ఏమండి ఒక సందర్భంలో ఒక ట్రైన్ తగలబెట్టించిన వ్యక్తి అతను. ఎగ్జాక్ట్లీ. ఏమండి అతను గురించి మనం మాట్లాడుకోవడం చాలా తప్పు సార్. అలాంటి వ్యక్తిని మనం గౌరవించడం కూడా చాలా తప్పు. అంతే కదా. సొంత కూతురు కూడా వెలేసింది కదండి. ఇప్పుడు ఇన్ని రోజులు అతను ఎందుకు అలా చేశాడో ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్ అతను. అంతే, కరెక్ట్ మీరు అన్నది. అతను చేసుకోవాల్సింది అతని గురించి, అతను నడిచిన నడవడి గురించి అతను ఆత్మ పరిశీలన చేసుకుని కృష్ణారామ అనుకుని ఇంట్లో ఉంటే అతని గౌరవం అంతే తప్ప కులాలని రెచ్చగొట్టి కులాలలో చిచ్చు పెట్టి ఇంకా జీవించాలనుకోవడం చాలా తప్పు సార్. రామారెడ్డి గారు, నేనేమనుకున్నానంటే, నేను గతం నుంచి కూడా ముద్రగడ పద్మనాభ గారు చేస్తున్నది తప్పు అని చెప్పి నేను రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నా. అయితే నేనేమనుకున్నానంటే, ఇది అయిపోయిన తర్వాత ఆయన కామ్ అయిపోతారు, ఆ పెద్ద ఆయన్ని ఎవరు కూడా గెలకాల్సిన అవసరం లేదు. సరే, ఆయన ఏదో తప్పు చేశాడు, బయటకు వచ్చి బహిరంగంగా ఒప్పుకోవటానికి కూడా ఆయనకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఎవరు కూడా ఆయన డిస్టర్బ్ చేయొద్దు అన్న రీతిలో నేను అనేక మందికి కూడా నేను ఆఫ్ ద రికార్డ్ చెప్పాను కూడా. ఇక పోనీలేండి, ఆయన ఏదో మాట్లాడాడు అయిపోయింది అనేసి. కానీ అలా కాకుండా ఆయన మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడి నేను గెజెట్లో చేర్చుకుంటున్నా నా పేరు రెడ్డిగా అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు వెనకే నేను ఉంటాను, ఆయనకు మద్దతుగా ఉంటాను, ఆయన చాలా గొప్పోడని ఆయన మళ్ళీ ప్రజలు ఇంత చీకొట్టిన తర్వాత కూడా ఆయన గొప్పోడని చెప్పి ఆయన వెనకే నేను నడుస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా మళ్ళీ తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను అనుకున్నా తప్పేమీ లేదు, మనం కూడా ఆయనకు సంబంధించిన వీడియోలు చేయొచ్చు అని నేను కూడా అనుకున్నాను. సో ఇవాళ ఇంత జరిగిన తర్వాత కూడా పెద్ద ఆయన కామ్గా ఇంట్లో కూర్చొని మీరు అన్నట్టుగా వదిలేస్తే, రాజకీయాల్లో వదిలేస్తున్న గౌరవం ఉండేదండి. అంతే కదండి, అంతే కదా. ఏమండి ఎంతో యువత డెవలప్మెంట్ అవుతుంది. ఏమండి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అవునండి. ఇప్పుడు మనమే చేయాలనుకోవడం చాలా తప్పు సార్. అంతేగా.
అంటే ఇప్పుడు సొంత మన చేతుల్లోనే ఉండాలి, మనమే పరిపాలన చేయాలి, మన చేతుల్లోనే ఉండాలనుకోవడం తప్పు సార్. సొంత కూతురు అల్లుడే ఆయన్ని విభేదించారు, అయినప్పటికీ ఆయన తెలుసుకోలేకపోయాడు. ఆయన కుటుంబాన్ని సర్దుకోలేకపోయాడు సార్. కుటుంబ సభ్యుల్ని ఆయన ఏ రకంగా గౌరవించారో కూడా తెలియదండి అతనికి. అవునండి. అది వ్యక్తిగతం అండి. కానీ ఇప్పుడు కులాల మధ్యన స్విచ్ పెట్టాలని చూడటం చాలా దారుణం సార్. అంతే కదండి. ఇప్పటికైనా మా రెడ్డి సంఘం అందరూ ఏకమయ్యి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదేమని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. మీ తదుపరి కార్యాచరణ ఏంటి? అంటే ఇప్పుడు రెడ్డి సంఘానికి మీరు ఇది వ్యక్తిగతంగా చేర్చారండి రెడ్డి సంఘానికి? ఈ రోజు నా వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రజలకి తెలియడం కోసం ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది సార్. 2 రోజుల్లో మా రెడ్డిలో ఎవరైనా స్పందించి ముందుకు వస్తే వాళ్ళ నిర్ణయాన్ని నా నిర్ణయాన్ని ఏకోపించి అందరూ ఒక దిక్కున కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటాం. అలా ఎవరైనా స్పందించకపోతే అప్పుడు నా వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకుని దానిపై నేను తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాను సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే అండి. పోనీ మీరు ఆత్మగౌరవాన్ని మీకు భంగం కలుగుతుంది, మీ కులానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో మీరు స్పందించడం చాలా సంతోషకరం అండి రామారెడ్డి గారు. సో ఇప్పుడు మీ కులం మాకు జన్మనిచ్చినప్పుడు భగవంతుడికి తెలుసు సార్. మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంతే కదా సార్, మీ కులం అని చెప్పి మాకు ఇచ్చారు సార్. అంతే కదా. మా కులాన్ని మేము కాపాడితే మా భావితరం తర్వాత మా తరం వాళ్ళు కూడా కాపాడతారు. ఎగ్జాక్ట్లీ అండి. ఏమండి ఇప్పుడు తర్వాత తరంలో వచ్చేసరికి ఈ కులాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అతను కుల ప్రస్తావన తెచ్చాడు కాబట్టి మేము ఇవాళ కులం గురించి మాట్లాడుతున్నాం తప్ప అతను కుల ప్రస్తావన తేకపోతే మాకు ఈ సమస్యలు ఇస్తారు. అంతే కదండి. ఇప్పుడు ఒక రకంగా అతను తన జన్మనిచ్చిన కులాన్ని అవమానించినట్టు ఫస్ట్ థింగ్. రెండోది ఇప్పుడు వాళ్ళకి పనికిరాని వ్యక్తి మళ్ళీ మీ కులంలోకి వస్తున్నాడంటే మీ కులాన్ని కూడా కించపరిచినట్టే కదా. అంతే కదా సార్. రైట్ సార్. థ్యాంక్ యూ రామారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కిరణ్ టీవీ చూసి మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. సో మొత్తం మీద వెంకటరామారెడ్డి గారు కాస్త ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. ఆయన స్పందించాడు కిరణ్ టీవీ చూసి. ఎస్, మనం కూడా నిజమే కదా ఆయన చెప్పింది అని ఆయన స్పందించాడు. ఇది ఖచ్చితంగా రెడ్డి సంఘం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇదేదో ఆయన కులం మారినట్టు అనుకోరు ఎవరు. ఆయన వైసీపీ, రెడ్లందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళేమో అనే భావన కూడా కలిగే అవకాశం ఉంది. కులం వేరు, పార్టీలు వేరు. ఖచ్చితంగా పార్టీలకు కొన్ని కులాలు అండగా ఉండొచ్చని తప్ప 100% ఏ కులం కూడా ఏ పార్టీకి కొమ్ముగాయదు, ఏ పార్టీకి ఓట్లు వేరు. ఇది సత్యం. అలా వేసుంటే కాపులో లేకపోతే మాలలో ఈ పార్టీకి ఇప్పుడు రాజ్యాధికారం సాధించి ఉండాలి. అట్లా కాదు అనుకుంటే చిన్న కులాలకు కూడా ఇవాళ మంగళగిరిలో లోకేష్ గారు 91,000 మెజారిటీ సాధించాడు. అక్కడ ఎంతమంది ఉన్నారని కమ్మలు 3 నుంచి 4-5% కంటే ఎక్కువ లేరు. అలాంటిది ఆయన అంత అద్భుతమైన మెజారిటీ 91,000 మెజారిటీ సాధించారంటే అన్ని కులాలు ఆయనకు ఓటేయడం వల్లనే ఇది సాధ్యమైంది. సో నేనేమంటానంటే ఇట్లాంటి వ్యక్తులు కుల జాడ్యంతో రగిలిపోయే వ్యక్తుల్ని, నాకేం కులాలకు సంబంధించి ప్రస్తావన తేవాలని లేదు, రెడ్డి గారు చెప్పినట్టుగా కుల జాడ్యంతో రగిలిపోయే వ్యక్తులను మనం అడ్డుకోకపోతే రేపు పొద్దున కులాల మధ్య ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే సిద్ధాంతం తీసుకురావాలి, కులాలను కలపాలని ప్రయత్నం చేస్తుంటే ఈ మనిషి కులాలను విడదీసి ఏ రకంగా రాజకీయాలు చేయాలనుకునే ఒక జగన్మోహన్ రెడ్డికి వంతపాడే ఒక వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అడ్డుకోకపోతే మంది కూడా తప్పు అవుతుంది. కాబట్టి బహుశా రెడ్డి సంఘం కూడా స్పందిస్తుందని ఆశిద్దాం.